హాయ్ అండి. ఇక్కడ నేను స్క్వేర్ నెక్ కోసము లెంత్ అయితే ఇక్కడ క్యాన్వాస్ పేపర్ మీద 10 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకున్నాను. కింద మనకి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ వచ్చి నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నాను అనమాట క్యాన్వాస్ పేపరు. ఇప్పుడు మన క్లాత్కి మనం లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలండి, ఎందుకంటే చుట్టూ కూడా మనం లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ లైనింగ్ క్లాత్ కూడా చుట్టూ మనం క్యాన్వాస్ పేపర్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా రివర్స్లో పెట్టుకొని మెయిన్ క్లాత్ చుట్టూ కూడా మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో క్యాన్వాస్ పేపర్కి ఆ స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి ఆ స్టిచ్ మీద వేసుకున్నామంటే నెక్ విడ్త్ మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వేసుకున్నాం కదా, చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు వదులుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఈ కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా కార్నర్స్లో టక్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు మనకి కార్నర్స్ దగ్గర కూడా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి అలాగే మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.